ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహింపజేసిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యము గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా నిమిత్తము యెహోవా హస్తము అతనికి తోడుగా ఉందన అతడు ఏ పని చేసినను ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మారు చదువుదాం. అందరూ కూడా బైబిల్స్ తీసినట్లయితే ఎజ్రా గ్రంథము ఓల్డ్ టెస్టమెంట్ 7వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు మనం చూడగలిగినట్లయితే, ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడని యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ పని చేసినను రాజు అనుగ్రహించును. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. ఏంటర్ బాబు మళ్ళీ మొదలెట్టాడు అనుకోకండి. బేసిక్స్. ఈ 66 పుస్తకాలను మనం స్టడీ చేసినప్పుడు అందులో ఒక 3 బుక్స్ని మనం చూడగలుగుతాం. పద్యభాగం, ఆ తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాలు, ఆ తర్వాత ప్రముఖమైన బుక్స్ ఏంటంటే హిస్టారికల్ బుక్స్, చరిత్ర గ్రంథాలు అంటారు వీటిని. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, ఈ 3 బుక్స్ని మనం స్టడీ చేసినట్లయితే ఈ 3 బుక్స్ని కూడా మనం కంపేర్ చేస్తే ఇందులో చరిత్ర ఉంటుందన్నమాట. ఈ చరిత్రను మనం చూడగలిగినట్లయితే ఇప్పుడు ఈ కింగ్స్ మీకు అంతగా డౌట్ వస్తే, అంతగా చరిత్ర చెప్పే సత్యాలు ఏంటండి అని మీకు అనిపిస్తే ఎస్తేరు గ్రంథము, ఎజ్రా గ్రంథము, ఆ తర్వాత ఇంకే గ్రంథం చెప్పాను, నెహెమ్యా గ్రంథము. ఈ 3 గ్రంథాల్లో ఉన్నటువంటి కింగ్స్ని మీరు ఒకవేళ గూగుల్లో టైప్ చేసి చూడగలిగినట్లయితే అది ఎప్పటికీ కూడా జరిగిందని చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్ర అంటే ఏంటంటే జరిగింది జరిగినట్టు చెప్పేది చరిత్ర. ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే ఏంటి? ఒకడు ఊహించి చెప్పేది. చరిత్ర అంటే ఏంటంటే ఎస్ దట్ ఈస్ కరెక్ట్ అని చెప్పేది అనమాట. తాజ్మహల్ని షాజహాన్ కట్టాడు అంటే కట్టాడు అంతే. షాజహాన్ కట్టలేదు అని మీరు అన్నారనుకో, పీపుల్ విల్ కాల్ యూ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్. మన ప్రజలు ఏమంటారంటే ఇడు పిచ్చాడు అంటారు. చరిత్ర దగ్గరికి వెళ్ళి షాజహాన్ నువ్వు చూసావంటే నువ్వు చూడలేదు, నేను చూడలేదు, బట్ యు ఆర్ బిలీవింగ్ దట్, అంటే అది నీవు నమ్ముతున్నావు షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు అని. మొన్న వర్క్ చేసి దాని కాల్కులేషన్, ఈ రోజుల్లో తాజ్మహల్ కట్టాలంటే ఆ రోజుల్లో యూజ్ చేసినటువంటి ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా ఈ రోజుల్లో అంత ప్యూర్గా బిల్డ్ చేయాలంటే ద ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ తాజ్మహల్ ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ లైక్ ఇన్ ప్రజెంట్ జనరేషన్ అని చెప్పేసి అంటే దాని వర్త్ ఎంత ఉందంటే ఇంచుమించు 7,000 కోట్లు ఎంత ఉంది దాని వర్త్. 7,000 కోట్ల వర్త్. ఇప్పుడు అటువంటి తాజ్మహల్ని షాజహాన్ కట్టలేదని నువ్వు నేను అన్నామంటే మనల్ని ఏమంటారంటే పిచ్చోడు అంటారు. ఒకడు ఊహించి చెప్పేది అది కల్పితం అవుతుంది. ఊహించి చెప్పేది చరిత్ర అవదు, జరిగింది చెప్పేది చరిత్ర అవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేయగలిగినట్లయితే ఈ 3 బుక్స్ ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, ఈ 3 గ్రంథాలను కూడా మనం చూస్తే ఈ 3 గ్రంథాల్లో ఉన్నటువంటి కింగ్స్ అందరూ కూడా ప్రపంచాన్ని ఏలినటువంటి నియంతలు. దేశాలను ఏలిన వారు కాదు, ప్రపంచ దేశాలని ఏలినటువంటి నియంతలు. మీరు స్టార్టింగ్ ఎస్తేరు గ్రంథాన్ని మీరు చూడగలిగినట్లయితే ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మీరు పరిశీలన చేయగలిగితే అందులో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. అహస్వరోసు దినములలో, ఈ యొక్క కింగ్ పేరు ఏం పేరు అంటే అహస్వరోసు. నేను ఇందాక చెప్పాను, మీకు అంతగా డౌట్ వస్తే ఇది చరిత్ర కాదా, ఇది ఫ్యాక్టా కాదా అని అడిగితే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎక్సరస్, ద కింగ్ ఆఫ్ ఎక్సరస్, ద రూలర్ ఆఫ్ బాబిలోనియన్ ఎక్సరస్ అని కొడితే ఆ హిస్టరీ అంతా కూడా మీరు చూడగలుగుతారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఏదైనా సరే చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం ఇది. చరిత్రను కాదనలేని గ్రంథం అన్నమాట. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అహస్వరోసు దినాల్లో మనం చూస్తే, చదువమ్మా కంటిన్యూ చేయి. జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూష్ దేశం వరకు 127 సంస్థానములు. అంటే ఈ యొక్క రాజు ఎన్ని సంస్థానాలు పరిపాలించాడట? 127 కంట్రీస్. ఎక్కడి నుంచి ఎక్కడికి? హిందూ దేశము. మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో మన దేశం పేరు రాయబడినటువంటి పుస్తకం ఇదే. బైబిల్ గ్రంథంలో
హిందూ దేశం యొక్క పేరు రాయబడిన పుస్తకము ఎస్తేరు గ్రంథం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అట? హిందూ దేశం మొదలుకొని కూష్ వరకు. కూష్ అంటే ఇథియోపియా. హిందూ దేశం మొదలుకొని ఏషియా ఈస్ట్ మొదలుకొని ఆఫ్రికా వెస్ట్ వరకు కూడా, అంటే తూర్పు నుంచి పడమర వరకు మొత్తం ఈ సామ్రాజ్యాలన్నీ కూడా ఎవరు పరిపాలించారట? ఈ రాజకాలంలో ఉన్నాయన్నమాట. ఈ రాజకాలంలో ఉన్నటువంటి వారే ఎజ్రా, నెహెమ్యా, వీళ్ళంతా కూడా, ఎస్తేరు, వీళ్ళంతా కూడా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఇక ఎజ్రా గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగినట్లయితే ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథం, అందుకే 3 బుక్స్ని కూడా సిమిలర్గా మనం చదివితే వీటిని చరిత్ర గ్రంథాలు అంటారు. ఇవి రాయబడినటువంటి ఉద్దేశం ఎందుకు రాయబడిందంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరకు కొనుకోబడిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరలా విడిపించడానికి దేవుడు కొంతమంది ప్రజలను ఎన్నుకున్నాడు. ఆ కొంతమంది ప్రజల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఎజ్రా, నెహెమ్యాలు ఉండడాన్ని మనము పరిశీలన చేయగలుగుతాం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని హిస్టారికల్గా చెప్పాలి, ఈ బుక్ అంతా కూడా చెప్పుకుని వెళ్ళాలంటే మనకు సమయం సరిపోదు కనుక నేను ఓన్లీ కేవలం కాన్సెప్ట్ బేస్డ్ మెసేజ్ మాత్రం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 7వ అధ్యాయము ఇప్పుడు మనం చదివినటువంటి 6వ వచనం మనం చూస్తే, ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా అనుగ్రహింపజేసిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఇక్కడ ఎజ్రాకు ఉన్నటువంటి క్యాప్షన్, ఎజ్రాకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటట? దేనియందు ప్రవీణత కలిగిన వాడట? మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి. మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణుడట. దేనియందు ప్రవీణత సంపాదించాడయ్యా ఎజ్రా అని మనం అడిగితే, ఎజ్రాకు ఉన్నటువంటి ప్రావీణ్యత దేని మీదట? మొబైల్ చూడడం మీద కాదట. దేని మీదట? మొబైల్ చూడడం మీద కాదు, లేదంటే వేరే యావిగేషన్స్ మీద కాదు. ఇప్పుడు మనం చూస్తున్న చాలామంది వీడియోస్ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో షేర్ చేసినప్పుడు ఈ పిల్లలకి మొబైల్ ఇస్తున్నప్పుడు చాలామంది మరి వాళ్ళకి తెలిసి షేర్ చేస్తున్నారో లేదంటే, నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే పక్కోడికి చెప్పడానికి మనం ట్రై చేస్తున్నాం, కానీ మనకు అన్వయించుకోవడానికి మనము ఏదైనా మంచి వీడియో, ఏదైనా పాస్టర్ గారి వీడియో, మంచి ప్రసంగం దొరికింది అనుకోండి, వెంటనే దాన్ని ఏం చేస్తాం? షేర్ చేస్తాం, మంచిది. కానీ దాన్ని మనం అన్వయించుకునే కంటే ఫస్ట్ మనల్ని ఎవరు చూస్తామంటే, మనకి ఎవరు గుర్తొస్తారు? ఇది పక్కోడికి చెప్తే బాగుంటుంది అని అనుకుంటాం. చాలామంది కిడ్స్ని మనం చూస్తుంటాం, వాడికి మొబైల్ ఇచ్చిన తర్వాత హ్యాబిట్స్ వాడిగా ఫింగర్స్ అవన్నీ కూడా అలాగ అయిపోతున్నాయి. మొబైల్ తీసేసి పడుకోబెడుతుంటే వాడు ఏం చేస్తున్నాడు? ఆ ఫింగర్స్ అన్నీ సేమ్ అలాగే మూవ్ చేస్తున్నాడు. అంటే వాడు దేంట్లో ప్రావీణ్యత సంపాదించాడు? మొబైల్ చూడడంలో ప్రావీణ్యత సంపాదించాడు. ఒక్కొక్కరికి ఒక్క ప్రావీణ్యత ఉంటుంది, అంటే అందులో వారు స్పెషలైజ్డ్ అనమాట. ఇప్పుడు తమ్ముడు ఉదయ్ అన్నాడు, ఉదయ్ పేరు చెప్పగానే మనకు ఏం గుర్తొస్తుంది? తమ్ముడు ప్యాడ్స్ చాలా బాగా కొట్టగలడు. అక్కడ ఇందాక సమయం పోనీయక అని అనగానే సేమ్ ఆ బీట్ దింపాడు. అంటే తమ్ముడు దేంట్లో ప్రావీణ్యత సంపాదించాడు? ప్యాడ్స్ కొట్టడంలో ప్రావీణ్యత ఉంది. తమ్ముడు కిరణ్ ఇందాక నేను పాట చెప్పాను. ఏం పాట? నీ కృపాతిశయమున అనగానే ఆ ట్యూన్ ఆటోమేటిక్గా వారికి ప్రవీణత. ఆ ప్రావీణ్యత అనేది ఎలా వచ్చిందంటే, ఎలా వచ్చింది? అప్పటికప్పుడు సర్దుకుని వచ్చేద్దంటే నో, దెర్ ఈజ్ సమ్ డెడికేషన్. హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, సాక్రిఫికేషన్ ఉండాలి, సమర్పణ, దాని కఠోరమైన సాధన, హార్డ్ వర్క్, ఖచ్చితమైనటువంటి తత్వం ఉండాలి. అప్పుడే దాన్ని మనము చేయగలుగుతాం. ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోయి వారం అంతా కూడా మాకు సంబంధం ఏంటంటే తమ్ముడాలు ఉన్నారంటే వాళ్ళు చేయలేరు. వచ్చే ఆదివారం పాటలు గ్రూప్లో పెట్టగానే దానికి సంబంధించిన ట్యూన్స్ అన్నీ కూడా వారు గెయిన్ చేసుకున్నారంటే మీకన్నా హార్డ్ వర్క్ వారు చేస్తున్నారు. ప్రవీణ్యత అనేది ఎలా వస్తుందంటే, దాని మీద మనం పట్టు సాధించగలిగినప్పుడు. ఎజ్రాను మనం పరిశీలన చేసినప్పుడు ఎజ్రా గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట, ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడని యెహోవాస్తవం అతనికి తోడుగా ఉన్నందున ఇతడు దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానం చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడట? దివారాత్రము ధ్యానం చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడట. ప్రావీణ్యత అనేది ఎలా వస్తుంది? ప్రావీణ్యత అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తారు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఒక ఫార్ములా చెప్తారు.
మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ని ఏం అడుగుతారంటే బేసిక్ a+b² అంటారు. అది బేసిక్ ఫార్ములా. అది చాలామందికి తెలుసు. అలాగే కామర్స్ స్టూడెంట్ని అడిగితే వాట్ ఇస్ డెబిట్, వాట్ ఇస్ క్రెడిట్ అంటే చెప్పాలి. డెబిట్ క్రెడిట్ అంటే ఏంటమ్మా? వాట్ ఇస్ డెబిట్ అండ్ వాట్ ఇస్ క్రెడిట్ చెప్పమ్మా సౌజన్య. వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటారు. దిస్ ఇస్ బేసిక్ ఫార్ములా ఆఫ్ కామర్స్. a+b² అంటే దాని ఫార్ములా ఏంటి? a² + b² + 2ab. మాకు హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆ యొక్క మ్యాథమెటిక్స్లో దిట్ట అనమాట. ఆ ఫార్ములా ఏ ఫార్ములా ఇచ్చినా కానీ, ఏ పేరు తెచ్చినా కానీ, ఏ ప్లేస్లో ఉదయ్ ప్లస్ వెంకట్ ² అంటే ఉదయ్ స్క్వేర్ ప్లస్ వెంకట్ స్క్వేర్ ప్లస్ 2 వెంకట్ ఉదయ్ అని చెప్పేవాడు. మీరు ఏ పేరు చెప్పినా సరే, ఏ ఫార్ములా చెప్పినా కానీ అతనికి ఎలా సాధ్యమైందంటే దాంట్లో అతడు ప్రవీణత సంపాదించాడు. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, మీలో చాలామంది అంటారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే చాలు ఎటువంటి రోగి అయినా సరే స్వస్థపరచబడతాడు, ప్రావీణ్యత సంపాదించాడు అంటారు. ఆపరేషన్స్ కొంతమంది ఉంటారు, అవలేలాగా చేసేస్తుంటారు. కొంతమంది చేస్తారు, అటు జీవితకాలం అంతా కూడా బాధపడలేదు. కొంతమంది ఆపరేషన్ చేశారంటే దానికి కారణం ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం. కొంతమంది డ్రైవింగ్ చేస్తుంటారు, ఆ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళకి చెమటలు పట్టేస్తాయి. కొంతమంది డ్రైవింగ్ చేస్తారు, రిలాక్స్గా పడుకోవాలనిపిస్తుంది. కొంతమంది డ్రైవింగ్ చేస్తే ఉన్న నిద్ర కూడా పోతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. కొంతమంది మీరు చూడండి, మన ఫ్లైట్స్ మీద ప్రయాణం చేస్తుంటాం, కొంతమంది పైలట్స్ ఉంటారు. ఆ పైలట్స్ వారు ల్యాండ్ చేసే విధానాన్ని బట్టి మన పైలట్ ఎంత ఎక్స్పర్ట్ మనం చెప్పొచ్చు. ఒక్కొక్కడు ల్యాండ్ చేస్తుంటాడు, ఎలా ఉంటుందని మన గుండెలు జారిపోతుంటాయి. ఒక్కొక్క ల్యాండ్ చేస్తాడు, అది ఎలా దిగుతుందో మనకే తెలీదు. అందుకే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని మనం చూసినప్పుడు, డొమెస్టిక్ మనం ప్రక్కన పెడితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని మనం కన్సర్న్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ పైలట్స్ అందరిని కూడా ఇంచుమించు ఒక 10,000 గంటలు 20,000 గంటలు ప్రయాణం చేసినటువంటి ఎక్స్పర్ట్స్ని వారు పైలట్లుగా పెడుతుంటారు. ఈ లోకల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ని మనం చూసినట్లయితే ఒకసారి గాల్లోకి తీసుకెళ్తారు, ఒకసారి కిందకు వదిలేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక సరైనటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఇదంతా కూడా మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కొదువు అన్నమాట. ఇక్కడ ఎజ్రాను మనం పరిశీలన చేయగలిగినప్పుడు ఎజ్రాకు ఉన్నటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగితే, ఎజ్రాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దేంట్లో సంపాదించాడట? మోషే యొక్క ధర్మశాస్త్రం అందు ప్రావీణ్యత సంపాదించాడట. ఇక్కడ మీరు ఆశ్చర్యకరంగా మీరు పరిశీలన చేస్తారో లేదో తెలియదు కానీ, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అతడు పరిశీలన చేసి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నట. ఎవరు తోడుగా ఉన్నారట ఆయనకి? యెహోవా హస్తం అతనికి తోడుగా ఉందట. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, అనగా దేవుని దగ్గర నుంచి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎజ్రా ధ్యానం చేస్తుంటానట. ఆ ధ్యానం చేస్తున్న విధానాన్ని బట్టి ఎవరు ఎజ్రాకు తోడుగా ఉన్నారంటే యెహోవా హస్తము తోడుగా ఉందట. యెహోవా హస్తము తోడుగా ఉండడమే కాకుండా అతడు ఏ మనవ చేసినా కూడా, ఇప్పుడు మీరు ఆలోచించారు ఈ లాజిక్ని, దేవుని హస్తం తోడుగా ఉందట, అతడు ఏ మనవి చేసినా కూడా ఎవరు ఆలకించాలి? రాజు ఆలకించాలా? అతడు ఏ మనవ చేస్తున్నా కానీ ఇప్పుడు ఎవరు ఆలకిస్తున్నారు? రాజు ఆలకిస్తున్నాడు. అతడు ఏ మనవ చేసినా కూడా రాజు అనుగ్రహించేస్తున్నాడట. అతడు ఏ ప్రార్థన చేస్తున్నా కూడా ఆ ప్రార్థన బట్టి ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు విని దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం అలా ఉన్నా కానీ ఇక్కడ మనం చూస్తుంటే అతడు ఏ ప్రార్థన చేస్తున్నా, అతడు ఏ మనవ అడుగుతున్నా కూడా ఆ మనవంతా కూడా ఎవరు అనుగ్రహింపజేస్తున్నారట? రాజు అనుగ్రహింపజేస్తున్నాడు. రాజు అనుగ్రహింపచేయడానికి ఇక్కడ మనం కారణం చూసినట్లయితే, ఇప్పుడు ఎజ్రా ఎక్కడున్నాడంటే ఎజ్రా ఇశ్రాయేల్ దేశంలో లేడు. ఎజ్రా ఇశ్రాయేల్ దేశంలో లేడు. ఇర్మియా గ్రంథాన్ని బుధవారం బైబిల్ క్లాస్లో మనం స్టడీ చేస్తున్నాం. బుక్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను ఇర్మియా గ్రంథం ఎందుకు రాయబడింది, ఏ సిచ్యువేషన్లో రాయబడిందని చెప్పాను. ఇర్మియా గ్రంథం ఏ సిచ్యువేషన్లో రాయబడింది, ఎందుకు రాయబడిందని చెప్పాను. ఇర్మియా గ్రంథం ఎంతమందికి గుర్తుంది? ఇర్మియా గ్రంథం ఎందుకు రాయబడ్డది, ఏ సిచ్యువేషన్లో ఇర్మియా గ్రంథాన్ని దేవుడు రాయించాడు, ఎందుకు దేవుడు రాయించాడని నేను ఇంట్రడక్షన్ చెప్పాను ఆ బుక్ కోసం. ఆ బుక్ చదివే ముందు ఆ బుక్ను మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ టైంలో నేను చెప్తుంటాను ఎందుకు ఈ గ్రంథం రాయబడిందని. ఇర్మియా గ్రంథం ఎందుకు రాయబడింది, దేవుడు ఎందుకు రాయించాడంటే
ఇశ్రాయేలీయులు చెరలోనికి పోతారు అని దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఇశ్రాయేలీయులు నా మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ మనం స్టడీ చేసినటువంటి ఒక వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనము చూడగలుగుతాం. చూడండి, మొదటి 2 వచనాలు చూడండి. ప్రకటింపుము. 5వ అధ్యాయం చదువు. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకొనిడి, దాని రాజవీధులలో విచారణ చేయడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడినట్లా నేను దానిని క్షమిస్తాను. ఇక్కడ ఈ పట్టణం ఎలా ఉందట? యెరూషలేము పట్టణం ఎలా ఉందట? రాజవీధులలో విచారణ చేసి కనుగొనిడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు ఒకడు మీకు కనబడితే ఆ పట్టణాన్ని నేను విచారణ చేశాట. కనుగొనడం కాదు, చూసుకుంటూ వెళ్ళడం కాదు. అరే ఇంట్లో ఎవడన్నా మంచోడు ఉన్నాడా అని మొత్తం ఆ దేశం అంతా కూడా తిరుగుతానట. ఒక్కడ కనబడితే చాలు నేను ఆ పట్టణాన్ని నేను క్షమిస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ పట్టణం అంతగా చెడిపోయింది. ఆ పట్టణం అంతగా దేవునికి విరోధమైన కార్యాలు చేయడం మొదలుపెట్టింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారిని అన్యరాజుల చేతికి అప్పగించాడు. అన్యరాజుల చేతికి అప్పగించడమే కాకుండా అక్కడ ఎన్ని సంవత్సరాల వారు దాసులుగా ఉంటారో కూడా దేవుడు ప్రార్థన చేశాడు. వారు దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుని యొక్క వాక్యానికి వారు లోబడకుండా, దేవుని యొక్క విశ్రాంతి దినానికి వారికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, మనం ఒక అధ్యాయంలో ఫుల్ చాప్టర్లో మనం స్టడీ చేసాం. వారి శిక్షను అనుభవించడానికి కారణం ఏంటంటే వారు విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా ఆచరించడం మానివేశారు. దేవుని యొక్క నిబంధనను ప్రక్కన పెట్టారు. దేవుని యొక్క మందిరాన్ని వారు ప్రక్కన పెట్టారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారిని అన్య రాజుల చేతికి అప్పగించి ఏమన్నాడంటే వీళ్ళ 70 సంవత్సరాల్లో అన్య రాజుల కింద అణిగిపోయి ఉంటారు. ఆ 70 సంవత్సరాల తర్వాత నేను మరలా వారిని జ్ఞాపకం చేసుకుని మరలా బబులోని చెర నుండి నేను తీసుకుని వస్తాను అని చెప్పేసి ఇర్మియాను పంపించి ప్రవచింపజేశాడు. ఇదిగో మీరు కానీ మాట వినకపోతే మీ మీదకు శత్రువు వస్తాడు. శత్రువు వచ్చి మీ పట్టణాలను మీరు నివాసం చేసే గృహాలన్నింటినీ కూడా కాల్చివేసి ఏ శాస్త్రం లేకుండా మిమ్మల్ని నాశనం చేస్తారని ఇర్మియా ద్వారా ఎంత ప్రవచించినా, ఎంత వాక్యం ధ్యానించినా, ఇర్మియా గ్రంథంలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ 60 చాప్టర్స్ ఉంటాయి. 50కి పైగా అధ్యాయాలు ఉంటాయి. 50కి పైగా అధ్యాయాలు ఉన్నాయంటే అంతగా ప్రవచన చేశాడు, అంతగా దేవుని యొక్క నామాన్ని ప్రకటన చేశాడు. ఇంతగా ప్రకటన చేసినా కూడా ఏ ఒక్కరు కూడా వినలేదు. అందుకే ఒక అధ్యాయం మనం చూస్తే అందరికీ చూడండి 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పురాతన మార్గములను గూర్చి విచారించుడి అనగా గతించిన సంవత్సరాల్లో మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని గురించి కూడా జ్ఞాపం చేసుకొని మీ పితరులను అడిగి తెలుసుకోమని చెప్తున్నాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, హిస్టరీ అన్నది మన బ్యాక్గ్రౌండ్ అన్నది మన పిల్లలకి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో ఆ స్టేజ్ని ఎవరికి చెప్పాలి? పిల్లలకు మనము తెలియచేయాలి. మనం చేసే పని ఒకటి, వాళ్ళకి చెప్పే కబుర్లు ఒకటి, ఏదో వాళ్ళు అదే ఇమాజినేషన్ తోటి ఉంటారు. ఏ ఇమాజినేషన్ తోటి ఉంటారు? 10th పాస్ అవగానే iPhone 16X లేదంటే 16 Pro ఏదో కావాలంటారు చూసారా? వాళ్ళకి ఒపీనియన్ ఏంటి? మా అమ్మ బాబు దుబాయ్లో ఉండి తెగ సంపాదించేస్తున్నారు అనుకుంటారు. మీకు డబ్బులు ఉంటే నో ప్రాబ్లం కొనేసేవ్వండి. డబ్బులు ఉన్న వాళ్ళ కోసం చెప్పట్లేదు నేను. స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. 10th క్లాస్ పాస్ అయినాడికి iPhone 16 Pro వేస్తే ఏం చేస్తాడు? అడిగి ఎందుకు 10th క్లాస్ పాస్ అయినాడికి iPhone 16 ఎందుకండి? ఫోన్ ఎందుకు కావాలి? నేను ముందే చెప్పాను. ఐఫోన్ ఎందుకు వాడతారు? ఐఫోన్ ఎవరెవరు వాడతారు చెప్పండి? బిజినెస్ ఉన్న వాడతారు, రెండోది టెర్రరిస్టులు వాడతారు. ఒకటి బిజినెసిస్ట్, 2 టెర్రరిస్ట్, 3 టెక్నికల్గా నేను మహా తోపు అనుకుంటారు చూసారా, వాళ్ళు బాగా వాడతారు. ఈ 3 కేటగిరీలలో లేని ఉంటారు చూసారా, అటు చదువు ఉండదు, అటేమో
ఏదో ఉండదు. చాలామంది ఏం చేస్తుంటారంటే పక్కన చూసి కొనుక్కుంటారు. అది కదా నేను చెప్పేది. వాడే బ్రాండ్ ఏదేమైనా కానీ మనం యూజ్ చేసే విధానం ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ కోడింగ్ అది కూడా ఎవడ కూడా డీకోడ్ చేయలేడని ఐఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఉగ్రవాదులు దీన్ని ఇంగ్లీష్లో అన్నామంటే ఎవడని చూసాడంటే మన మీద ఇక్కడ ఆర్గనైజేషన్ నడుపుతున్నాం అనుకుంటారు. ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారు, వాళ్ళకి పంపించే కోడింగ్ అంతా కూడా వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకు మొన్న ఇండియాలో జరిగింది, వాళ్ళ సిరీస్లో వాళ్ళ కోడింగ్లో దానికి ఒక కోడ్ ఉంటుంది వాళ్ళు చేసింది. ఆ కోడింగ్ అంతా కూడా SMS రూపంలో వారు పంపిస్తారు. ఏ ఫోన్ అయినా సరే దీన్ని డీకోడ్ చేయొచ్చు. డీకోడ్ చేయలేనటువంటి రెండు మొబైల్స్, ఒకటి బ్లూబెర్రీ, అది ఆల్మోస్ట్ అది అయిపోయింది, బ్లాక్బెర్రీ, నాట్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. అది 2007 నుంచి ఒక 15 వరకు కూడా ఒక ఊపిందనమాట, బిజినెస్ ఫోన్. ఆ తర్వాత ఐఫోన్. దీన్ని డీకోడ్ చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. దీన్ని మరలా ఎక్కడ తీసుకెళ్ళాలంటే కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ లాస్ అంతా కూడా మరలా ఆ కోర్టుకి మనం రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు అంగీకరిస్తే దానిని డీకోడ్ చేయగలుగుతారు. దానికోసం ఇది వాడతారు. నువ్వు ఫోటోలు తీసుకోవడం కోసం ఐఫోన్ కొనుక్కున్నావు అంటే నీ అంత బుద్ధిహీనుడు, నీ అంత బుద్ధిహీనురాలు ఎవరో కూడా లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీ ఇష్టం, మీకు డబ్బులు ఉంటే కొనుక్కోండి. ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం చెప్పట్లేదని నేను. చాలామంది అంటారు, జనరల్గా చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే పురాతన మార్గం మీద నిలిచి చూడాలట. మనం ఏం చెప్పాలి మన పిల్లలకి? యూ హ్యావ్ టు సే వేర్ యూ కేమ్ ఫ్రమ్. నీ జీవితం ఆశీర్వదించబడిందంటే కారణం ఎవరంటే ఇశ్రాయేలీయులమైన మనల్ని ఐగుప్తు దేశం నుండి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. మనం ఈ స్థానంలో ఉండడానికి కారణం ఎవరు తెలుసా? దేవుడు అని ఎవరు చెప్పాలట? ఇప్పుడున్న తండ్రులు పుట్టిన పిల్లలకు చెప్పాలట. వాళ్ళు అదే మిస్టేక్ చేశారు. హల్లెలూయా. అందులో విచారించి మేలు కరుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకోవాలట. అడిగి ఏం చేయాలట? ఏది మంచిదని అడిగి అందులో నడుచుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీని మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేల్ యొక్క జీవితంలో మనం చూస్తే దేవుడు ముందుగా వారిని ఎన్నిసార్లు వార్న్ చేసినా ఆ వార్నింగ్ వారు లక్ష్య పెట్టలేదు. ఆ వార్నింగ్ని వారు ఏమాత్రం కూడా కన్సర్న్ చేయలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారిని 70 సంవత్సరాల చెరకు అప్పగించాడు. ఈ 70 సంవత్సరాల చెరలో ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక దీనావస్థలో ఉన్నారు. ఆ దీనావస్థలో ఉన్నప్పుడు మందిరం అంతా కూడా కాలిపోయింది. మందిరం అంతా కూడా కూల్చబడ్డది. ఒక ప్రక్క మందిరం కూల్చబడ్డది, ఒక ప్రక్క వారి గృహాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. ఈ గృహాలన్నీ కూడా కాల్చివేయబడిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన ప్రకారము మరలా 70 సంవత్సరాల కాలంలో 70 సంవత్సరాలు గతించిన తర్వాత మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని కొంతమంది వ్యక్తుల్లో ఒక మంట పుట్టించాడు. దేవుని పని పట్ల అందరూ మంట కలిగి ఉండరు. దేవుని పని పట్ల కొంతమంది మాత్రమే మంట కలిగి ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే నన్ను ఈ ప్రాంతం తీసుకొచ్చాడు, ఈ ప్రాంతం దేవుడు నన్ను తీసుకొచ్చింది, నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నేను ఆర్థికంగా స్థిరపరచబడ్డానికి అనుకుంటారు చాలామంది. సేమ్ ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం నుండి బబులోను దేశానికి చెరగా తీసుకుని పోయాడు. చెరగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇర్మియాతో ఏం చెప్పాడంటే, ఇర్మియా ఈ ప్రజలకు తెలిసి వీళ్ళు అక్కడ ఉండేది ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే, ఎన్ని సంవత్సరాలు ఉంటారన్నారు? 70 సంవత్సరాలు. ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆజ్ఞిస్తున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పిస్తాను. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు వాళ్ళకి పీరియడ్? 70 సంవత్సరాల పీరియడ్ ఇచ్చారు. ఈ 70 సంవత్సరాల పీరియడ్ అయ్యే వరకు కూడా దేవుడు ఏమన్నాడు? మీరెంత ప్రార్థన చేసినా నేను మాత్రం ఆలకించను. అర్థమైందా? దేవుడు ఒక పీరియడ్ ఇచ్చేసాడు. వారి జీవితంలో కార్యం జరగడానికి ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చాడు? 70 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఈ 70 సంవత్సరాల్లో వారు ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా విజ్ఞాపన చేసినా దేవుడి దగ్గరికి వెళ్తాయేమో కానీ దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయడు. చాలాసార్లు మన యొక్క రిక్వెస్ట్ ఎలా ఉంటాయంటే దేవునికి మనం ప్రార్థన చేస్తాం కానీ సమాధానం రాదు. ఎందుకంటే సేమ్ ఇదే కేటగిరీ మనం కూడా. ఇశ్రాయేలు చేసిన తప్పుదేమేంటి? దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది వినకుండా, కష్టం వచ్చినట్టు బాబోయ్ మమ్మల్ని కరుణించి అంటే దేవుడు మనలాంటి జ్ఞానం లేనివాడు కాదు.
దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వంచాలో దేవుడికి బాగా తెలుసు. మన మాట వినకపోతే మన కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే నెత్తి మీదకి ఎక్కిన కళ్ళు ఎలా దించాలో దేవుడికి బాగా తెలుసు. వాక్యంలో ఉంటుంది చూడండి, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినో అంటాడు. అంటే కొంతమంది కనురెప్పలట పైకి ఎక్కుతాయట. పైకి ఎక్కడం అంటే ఏంటి? ఇంక కింద చూడరు కొంతమంది. ఎక్కడ చూస్తారట? పైన చూస్తారు. ఆ పైన చూసిన వారిని ఎలా క్రిందకి దించాలో దేవుడికి బాగా తెలుసు. బబులోను సంస్థానంలో ఈ యొక్క ప్రపంచ దేశాన్ని గడగలు నాడించినటువంటి నెబుకద్నెజరుని మనం చూస్తే, నెబుకద్నెజరుకి గాడ్ ముందే చెప్పాడు, నెబుకద్నెజరు నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు వధించొద్దు. నువ్వు వధించవంటే వెరీ నెక్స్ట్ డే నీ యొక్క అధికారాన్ని, నీకున్నటువంటి సమస్తం కూడా కోల్పోతావని వార్నింగ్ చేశాడు. వార్నింగ్ చేసినా కూడా దేవుని మాట వినకుండా ఏం చేశాడట? బయటికి వెళ్ళి విజిట్కి వెళ్ళి ప్రాకారాలన్నీ కూడా చూసి, ఈ పట్టణం అంతా కూడా నేను కట్టించింది కదా, ఇదంతా కూడా నాది కదా, నా బలం కదా, నా శక్తి కదా అనుకున్నాడట. వెరీ నెక్స్ట్ డే అది అయిన వెంటనే దేవుడు ఏం చేశాడు? అడవి మృగాల మధ్య బబులోను రాజుని పొరండబెట్టాడు. ఇన్ని సంవత్సరాలు వెళ్ళినటువంటి రాజును ఎక్కడ పడుకోబెట్టాడు? అడవి మృగాల మధ్య పడుకోబెట్టాడు. ఈ రాజుతో పోల్చుకుంటే మనం ఎంత, మన లైఫ్ ఎంత. అందుకే దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే మనం తగ్గిపోయి ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల టైం వరకు మరలా నేను వారిని తిరిగి తీసుకుని రాను అని చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే చాలామంది బబులోను దేశం వెళ్ళారు. బబులోన్ సేమ్ లైక్ మనకలాగా అనమాట, మైగ్రేట్ అయ్యారు. అంటే ఇండియా దేశం నుంచి బబులోను దేశం మైగ్రేట్ అయ్యారు. ఎలాగైతే ఎన్ఆర్ఐస్ లాగా ఇక్కడికి వచ్చి స్థిరపరచబడి వెళ్ళాలి కొనుక్కున్నవారు వెళ్ళాలి కొనుక్కున్నారు, బిజినెస్ స్టార్ట్ చేసేవారు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ లోకల్ ఉమెన్స్ని పెళ్లి చేసుకున్న వారు లోకల్ ఉమెన్స్ని పెళ్లి చేసుకున్నారు. మనకు ఆ ఛాన్స్ లేదులేండి. ఐదర్ మనకి ఒక 10 వెళ్ళాలన్నా ఉండాలి, లేదంటే వారిని భరించే శక్తి అన్నా ఉండాలి, లేదంటే మన వల్ల కానే కాదు. కానీ అప్పట్లో ఉన్నటువంటి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి మీరు ఎక్కడ చూసినా, అందుకే జూడ్స్ దే ఆర్ వెరీ షార్ప్ అండ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దే ఆర్ వెరీ షార్ప్ ఇన్ బిజినెస్ అనమాట. మీరు ఏ బిజినెస్ అయినా చూడండి, టాప్ 10 బిజినెసిస్టుల్లో అందులో 6-7 మంది జూడ్సే ఉంటారు. అందుకే మీరు ఏ కంపెనీ చూసినా, సాఫ్ట్వేర్ కంపెనీ ఏ కంపెనీ చూసినా దట్ ఈస్ బిలాంగ్స్ టు జూడ్స్. ఇజ్రాయెల్ దేశంలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడానికి కారణం, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ టాప్ 10లో ఉండడానికి కారణం ఏంటంటే వారికి ఉన్న జ్ఞానం అంతదనమాట. వారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ ఇండియాలో కూడా చాలామంది వచ్చి బిజినెస్లో స్థిరపరచబడడానికి కారణం వారి మైండ్ చాలా షార్ప్. చాలామంది వెళ్ళారు, అక్కడ కుటుంబాలు కట్టుకున్నారు, స్థిరపరచబడ్డారు. చాలామంది ఏమనుకున్నారంటే దేవుని యొక్క వాగ్దానం ఏమో ఎప్పుడో మనకి ఎందుకు చూద్దామని అనుకున్నారు. అయితే ఈ 70 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు మనం చూస్తాం. అందులో ఒకడేమో నెహెమ్యా, ఒకడేమో ఎజ్రా. వీళ్ళిద్దరు కూడా దేని కొరకు తాపత్రయపడ్డారంటే, వీరు దేశంలో క్షేమంగా ఉన్నా, దేశంలో ఒక స్థితిలో ఉన్నా కానీ వీరు దేనికోసం తాపత్రయపడ్డారంటే, వారు దేశంలో కూలిపోయిన దేవుని మందిరం కొరకు తాపత్రయపడ్డారు. వారు దేశంలో కూల్చబడిన దేవుని మందిరం కొరకు, ఆ మందిరం మరలా తిరిగి నిర్మించాలనే పని కొరకు వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారంటే తాపత్రయంతో దేవుని కొరకు ఏదైనా చేయడానికి, ఏదైనా వదులుకోవడానికి సిద్ధపరచబడ్డారు. అందుకే ఎజ్రా, నెహెమ్యా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నెహెమ్యాను మనం చూడగలిగినట్లయితే నెహెమ్యా కూడా ఏ స్థితిలో ఉన్నాడంటే, నెహెమ్యాకు జాబ్ ఏ జాబ్ అట? రాజు యొక్క సముఖంలో గిన్నెను అందించే ఉద్యోగం. అంటే ఈ రోజులో మనం చెప్పుకోవాలంటే రాజు ఏదన్నా తినాలి, రాజు ఏదన్నా ఎక్కడ ఏ పార్టీలో ఏది టేస్ట్ చేయాలన్నా కూడా మొట్టమొదటి ఎవరు చేయాలట పని? నెహెమ్యా పర్మిషన్ ఉండాలి. అంటే ఇప్పుడు రాజు ఎక్కడ కూర్చుంటే అక్కడ నెహెమ్యా ఉంటాడు, రాజు ఎక్కడ పడుకుంటే అక్కడ నెహెమ్యా ఉంటాడు, రాజు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో నెహెమ్యా ఉంటాడు. ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి దుబాయ్ రాజు ఇంట్లోనే పని, మనకి దుబాయ్ రాజు ఇంట్లోనే పని. అతనికి మనం పెడతానే తప్ప ఎవరు పెట్టినా తినడం, ఎందుకంటే నెహెమ్యా ఇచ్చింది తినేవాడు రాజు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజు ఒక ప్రోవిన్స్కి సంబంధించిన వాడు. అప్పుడు ఎంతమంది సంస్థానాలకి రాజుగా ఉన్నటువంటి రాజు దగ్గర చేస్తున్నారు? వాళ్ళు 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్న వాడి దగ్గర చేస్తున్నాడు. ఎంత పవర్స్ ఉంటాయి అసలు! ఆ రాజు సముఖంలో గిన్నె అందించే ఉద్యోగం అనగా
రాజుకి పెట్టే ఫుడ్ అంతా కూడా టెస్ట్ చేసి ఇచ్చే నెహెమ్యా, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి నెహెమ్యా దేనికోసం ఆలోచిస్తున్నాడట? మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివితే దేనికోసం ఆలోచిస్తున్నాడట? యెరూషలేములో మందిరం కాల్చబడ్డది, నా పితరుల సమాధులన్నీ కూడా త్రోసివేయబడ్డాని. ఎవరి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంటే తన పితరుల సమాధి కొరకు, కూల్చివేయబడిన దేవుని మందిరం కొరకు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. కిస్లేపు మాసమున ఉండగా నా సహోదరులలో ఒకడు వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారి దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారంలో పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏ మాట విన్నప్పుడట? ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. జాబ్ లేదనా? ఎప్పుడు ప్రార్థన చేశాడట? యెరూషలేము ప్రాకారములు కూలిపోయాయి, ఇశ్రాయేలు అందరూ కూడా చెరలో పట్టబడ్డారని చెప్పేసి ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడట? చాలామందిని అడిగితే ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటాను ఎందుకని అడిగితే మ్యాక్స్ మనం అందరం ఏం చెప్తాం చెప్పండి? ఎవరి కోసం ఉంటాం మనం? నేను ఇండియా దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అన్నవాళ్ళు నిజంగా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మనం చేయం. అందుకే వారు లెజెండ్స్ అనబడ్డారు. వాళ్ళకి పేర్లు బైబిల్ గ్రంథానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే వారు వాళ్ళ లాభాన్ని కోరుకోలేదు, వాళ్ళ సుఖాన్ని కోరుకోలేదు. నెహెమ్యా ఎక్కడున్నాడట? రాజసముఖంలో ఉన్నాడు. రాజసముఖంలో ఉండి దేని విని ప్రార్థన చేస్తున్నాడట? నా దేవుని మందిరం పట్టబడ్డది అని చెప్పగానే ఏం చేశాడట? ఉపవాసం ఉండి కన్నీటితో కూర్చుని ఎన్ని దినాలు? కొన్ని దినాలు, 1-2 దినాలు కాదు, కొన్ని దినాలు అటు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశాడు. వాళ్ళ సుఖం కోసం ప్రార్థన చేయలేదు, వాళ్ళ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయలేదు. వాళ్ళకి మనకున్నటువంటి తేడా ఏంటంటే ఈ రోజుల్లో ఉపవాసం ఉండే మనం ఎవరి కొరకు మనం ప్రార్థన చేస్తామంటే నీ కోసం ప్రార్థన చేసుకుంటాం, నీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకుంటాం. మంచిది కాదంటలేదు, ఏ ఉపవాస ప్రార్థన అయినా సరే మంచిది. కానీ వీళ్ళు దేనికోసం ఉపవాసం ఉన్నారంటే పాడైపోతున్నటువంటి దేశం బాగు చేయబడాలని యెరూషలేము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే ఇతని యొక్క రూపం అంతా కూడా మారిపోయింది. చాలా బాగా ఉండేవాడు, రాజసముఖంలో ఉద్యోగం చేసే వ్యక్తి, రాజసముఖంలో ఎంతగానో ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు. బక్క చిక్కిపోతే రాజు అంటున్నాడు, నెహెమ్యా నీకేం జబ్బు లేదు కదా, ఎందుకు ఇలాగ అయ్యావంటే అతడు అంటాడనమాట, నా దేవుని మందిరం అంతా కూడా కాల్చబడ్డది, నా మరి అంత పెద్దది నేను మోయలేదండి, నా దేవుని మందిరం అంతా కూడా కాల్చబడ్డది, నా దేవుని మందిరం అంతా కూడా నా ప్రజలందరూ కూడా చెరలోనికి పోతే నేను ఎలాగూ సంతోషంగా ఉంటానని చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో అతడు ప్రార్థన చేసిన అనుభవాన్ని కలిగి ఉండడం మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నెహెమ్యాను మనం చూస్తే నెహెమ్యాలో దేవుడు పుట్టించినటువంటి ఆలోచన, కూలిపోయిన నా దేవుని మందిరాన్ని, తొలగిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని నేను మరలా తిరిగి సమకూర్చాలి అని నెహెమ్యా ఆలోచన కలిగి ఉన్నాడు. యజ్రా ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే ఈ ప్రజలందరూ కూడా మార్గం తొలగిపోవడానికి, మార్గం తప్పిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం వారిలో లేకపోవడం. కాబట్టి వాక్యానుసారంగా నేను వారిని ఎలాగైనా సరే నడిపించాలన్న ఆలోచన యజ్రా కలిగి ఉన్నాడు. దేవుడు మనం చూసినట్లయితే వారు చెరలో ఉన్నారు, కానీ వారి యొక్క ఆలోచన మాత్రం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని మరలా ఎలాగో స్థిరపరచాలి, పడిపోయిన దేవుని మందిరాన్ని మరలా ఎలాగ తిరిగి స్థాపించాలి, పడిపోయినటువంటి దేవుని మందిరపు మహిమను మరలా తిరిగి ఎలాగ మనము ప్రారంభించాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము మరలా జ్ఞాపం చేసుకుంటే అప్పుడు యజ్రా, నెహెమ్యా అక్కడ మనం చూస్తే నెహెమ్యా కూడా ఇమీడియట్గా మనం చూస్తే చూడండి, నెహెమ్యా 2వ అధ్యాయం మనం చూస్తే, నెహెమ్యా 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధుల నుండి పట్టణమునకు తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశానికి పంపుడని వేడుకొనిచున్నానని మనవి చేసేతని. ఇప్పుడు నెహెమ్యా
యెరూషలేం ప్రాంతానికి వెళ్తాను అంటున్నాడు. ఎప్పుడు వెళ్తాను అంటున్నాడు? యెరూషలేం ప్రాంతం బ్లెస్ అయిన ప్రాంతంగా ఉందా, లేదంటే నాశనం అయిపోయిందా? నాశనం అయిపోయింది. ఇప్పుడు నెహెమ్యా ఏ ప్రాంతంలో ఉన్నాడు? ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళి దుబాయ్ రాజు దగ్గర ఒక విల్లా పెట్టి, నీకు ఎందుకురా బాబు, నాకు గిన్నె అందించి చాలు. గిన్నె అందించడం అంటే రాజు ఏం తింటాడో అవి తినడం. నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ నేను ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో గొప్ప ప్రివిలేజ్ ఒక్కొక్కసారి నేను అదే ఫీల్ అవుతుంటాను. అక్కడ మనం చూస్తే అందులో రాయల్స్ తినే ఫుడ్ని ఒక్కొక్కసారి మాకు ట్రీట్ ఇస్తుంటారు. అక్కడ చూసినప్పుడు అనిపిస్తుంటుంది, వీళ్ళు ఎలా తింటుంటే ఇంకా రాజు లేని వారు ఇంకా ఎటువంటి ఫుడ్ తింటారని అనిపిస్తుంటుంది. అంటే అది తినేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉన్న తర్వాత మరలా దాని అంతా కూడా వేస్ట్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఒక్కొక్క దానికి మేము పే చేసేది ఆల్మోస్ట్ మేము అప్రూవ్ చేస్తాం దాన్ని. ఒక ఈవెంట్కి ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆల్మోస్ట్ 50,000-70,000 dirhams. దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేయొచ్చు, అంత కాస్ట్లీ ఫుడ్ని వారు తింటూ ఉంటారు. ఇప్పుడు రాజు సముఖంలో ఉన్నటువంటి రాజుని మనం చూస్తే, ఆ రాజు సముఖం నుండి రాజు ఫుడ్ తినే ఇర్మియాకి ఏ లోపం కూడా, మరి ఎటువంటి దాన్ని ఏమంటారు, ఎటువంటి కష్టం కానీ నష్టం కానీ ఏమీ కూడా లేదు. ఏ లోటు లేకుండా ఉన్నాడు. ఏ లోటు కూడా లేకుండా ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు? యెరూషలేం ప్రాంతానికి వెళ్తున్నాడు అంటున్నాడు. యెరూషలేం ప్రాంతం ఎలా ఉందో తెలుసా? ఆ తర్వాత మీరు చదువుకుంటూ వెళ్తే కనిపిస్తుంది, అక్కడ చెత్త తప్ప ఏమి ఉండదు. ఆ చెత్తను బాగు చేయడానికి ఇంచుమించు కొన్ని నెలలు పట్టింది వాళ్ళకి. నెహెమ్యా ఒక గాడిద మీద, ఒక పశువు మీద ప్రయాణం చేస్తా వెళ్తే ఆ పశువు కూడా ప్రయాణం చేయలేనంత చెత్త దేశంలో పేరుకొనిపోయింది. ఇప్పుడు ఆశీర్వదించబడిన స్థితిలోంచి ఏ ప్రాంతానికి వెళ్తాను అంటున్నాడు నెహెమ్యా? ఏ ప్రాంతానికి వెళ్తాను అంటున్నాడు? ఆశీర్వదించబడిన ప్రాంతంలో ఉన్నాడు. ఆశీర్వదించబడిన ప్రాంతంలో ఉన్నటువంటి నెహెమ్యా ఏ ప్రాంతానికి వెళ్తాను అంటున్నాడు? కాల్చబడి చెత్తగా చేయమన్నటువంటి యెరూషలేం ప్రాంతానికి వెళ్తానంటున్నాడు. ఎందుకు వెళ్తానంటున్నాడు అంటే, ఎందుకు వెళ్తానంటున్నాడు? దేవుని మందిరాన్ని బాగు చేయడానికి. దేవుని మందిరం బాగు చేయాలంటే, దేవుని పని చేయాలంటే మన స్థానాన్ని మనం విడిచిపెట్టి ఏదైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎంత మంచి ఉద్యోగం వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోండాను కాదు, అలాగని ఉద్యోగులు వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టినా మన ఆలోచన, మన తలంపు ఏదై ఉండాలంటే దేవుని పనుకొనకనేటువంటి శ్రద్ధ మనము కలిగి ఉండాలి. రాత్రికాల సమయంలో నేను జ్ఞాపం చేశాను, అన్న అక్కడికి వెళ్ళినప్పటికీ నాకు అన్న 12:10కి పెట్టాడు మెసేజ్. అన్న మీరు వెళ్ళే వరకు నేను పడుకోను, మీరు వెళ్ళిన తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను నిద్రపోతానని చెప్పేసి అని 12:10కి పెట్టాడు. 12:15 అయింది అనుకోండి. మరలా ఎన్ని గంటలకు వచ్చాడు ఇక్కడికి? అసలు రావాల్సిన నెసిటీ ఉందా చెప్పండి? రెస్ట్ తీసుకోవచ్చు, నెక్స్ట్ వీక్ రావచ్చు, కానీ ఉన్నటువంటి ఆసక్తి ఏంటి? నాకు ఉన్నటువంటి సమయంలో నేను దేవుని పనికి నా టైము వినియోగించాలి. రాత్రి మేమంతే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత టైం అయింది, సేమ్ అదే టైం అయింది. జాన్ నేను అక్కడ కార్ పార్క్ చేశాను. జాన్ అలా కొంచెం బయటికి తీసుకెళ్ళి వచ్చినప్పటికీ ఎవడో వచ్చి వెళ్ళవలసినటువంటి వేళ కార్ పార్క్ చేశాడు, అడ్డంగా పార్క్ చేశాడు. మొత్తం రోడ్ బ్లాక్ అయింది. అదేమో కొంచెం ఇసుకతో కూడినటువంటి ప్రదేశం, అందరూ ఓపెన్గా పార్క్ చేస్తారు కదా, ప్రాంతంలో పెట్టాం. కార్ పార్క్ చేసి బ్లాక్ చేశాడు. బ్లాక్ చేస్తే నేను ఓకే, నేను తెల్లవారినా పర్లేదు, జాన్ ఉన్నాడు. అక్కడ చూస్తే వేయలేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక వేవ్ ఉంది, దాని నుంచి వెళ్తే ఐదర్ వెహికల్ అన్నా దిగిపోద్ది, లేదంటే సంథింగ్ ఎల్స్ అనమాట, సంథింగ్ ఏదో జరుగుతుంది. చాలాసేపు ఆలోచించాను కానీ ఇంకా సొల్యూషన్ రావట్లే. అక్కడ ఎవరినన్ను అడుగుదామంటే చాలామంది ఉన్నారు, ఎవరిని అడుగుదాం, ఈ కార్ ఎవరిదని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నాను. నేను చూసి ఏం జరిగిందంటే, ఇంకెలా కాదు, ఈ గ్యాప్ ఉంది కదా, గ్యాప్లోంచి వెళ్దామని చెప్పేసి ఆ గ్యాప్లోంచి నేను ఏం చేసిన, టర్న్ తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఆ టర్న్ తీసుకుని వెళ్తుంటే ఇంక ఫుట్పాత్ మీదకి వెళ్ళి ఫుట్పాత్ నుంచి మరలా కిందకి దిగాలి. సర్లే హైట్ అయితే అయింది, రేపు పొద్దుట మరలా కార్ కానీ ఏదన్నా ఇక్కడ స్టక్ అయిందంటే రేపు మార్నింగ్ మరలా అక్కడి నుంచి ఇక్కడ రావాలి, లేదంటే వేరే కార్ తీసుకోవాలి, ఇదంతా అవ్వదని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి దాన్ని మూవ్ చేసి వెళ్ళాను. వెళ్ళేసరికి కరెక్ట్గా నేను అనుకున్నట్టు ఏమైందంటే దిగబడిపోయింది బండి. ఇంక ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళలేదు. జాన్ దట్ అన్నాను, మ్యాన్ చెప్పాను కదా స్టక్ అయిపోయాము, ఇంకా టుమారో వీ హ్యావ్ టు డూ సంథింగ్, మనకి అయిపోయాము, ఇంకా
రేపొద్దుట ఆ టోయింగ్ తీసుకొచ్చి మనం లాక్కుని వెళ్ళాలా, లేదంటే సంథింగ్ ఏదో చేయాలని చెప్పేసి నేను ఇంకా అలా ఆలోచించి ఒకసారి దిగి ఏం చేద్దాం అనుకున్నప్పటికీ ఒక నలుగురు కరెక్ట్గా అలా వెళ్తుంటే నేను రేట్ చేస్తుంటే అది ముందుకి ఫ్రంట్ బ్యాక్ అవ్వట్లేదు. ఇంకా వాళ్ళ నలుగురు ఏమనుకున్నారో తెలియదు, నువ్వు కూర్చుని రివర్స్ చేసుకొని చెప్పేసి నలుగురు ఫ్రంట్ భాగాన్ని ఎత్తారు. ఫ్రంట్ భాగాన్ని ఎత్తి పట్టినప్పటికీ నేను రివర్స్ చేసినప్పటికీ స్లోగా ఎలాగైతే బ్యాక్ బండి వచ్చేసింది. బ్యాక్ బండి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి అలాగే పెట్టి సరే ఇక్కడ బండి వదిలేసి నడుచుకుని వెళ్ళిపోదాం, లేదంటే ఏదైనా చేద్దాం అని చెప్పేసి ఆలోచించేసరికి కరెక్ట్గా మా ముందున వేరే అక్కడ ఖాళీ చేసి వాడు బండి తీసుకుని వెళ్ళాడు అనమాట. దాంట్లో నుంచి కూడా చాలా నేరో ఆడు ఏది కాకుండా పెట్టాడు, పార్క్ చేసినాడు. సర్లే అని చెప్పేసి ఇరుకులోంచి అలా పెట్టినప్పటికీ కరెక్ట్గా ఆడు వేయించిన తర్వాత ఆడు వచ్చాడు. నా మైండ్లో ఉన్నది ఏంటంటే ఇక్కడ ఏదో డిస్టర్బ్ అయినా రేపు పొద్దుట అందులోకి సౌండ్ బాక్స్ ఏమో నా దగ్గర ఉంది, ఎలాగంతా కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆలోచనలు నేను ఉన్నాను. ఈ లోప ఆడు ఎవడైతే పెట్టాడో ఆడు వచ్చాడు. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, ఎవరినన్నా ఒక మాట అనడానికి నేను చాలా ఆలోచిస్తాను. కానీ ఇటు మరలా ఈ మిస్టేక్ చేయకూడదని వెంటనే కార్ ఆపి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి వెంటనే ఫస్ట్ క్వశ్చన్ వేసాను అనమాట. బ్రో, డూ యూ హ్యావ్ బ్రెయిన్ అన్నాను. డూ యూ హ్యావ్ ద బ్రెయిన్ అన్నాను. వాట్ అన్నాడు, డూ యూ హ్యావ్ ద బ్రెయిన్, బిఫోర్ పార్కింగ్ షుడ్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాట్ యూ డిడ్ మ్యాన్ అని చెప్పేసి అంటే ఏమైంది అన్నాడు. ఒకసారి నువ్వు అలాగుండు, నా పొజిషన్లోకి రా, నేను కార్ అలాగే పార్క్ చేసి వెళ్తాను, ఇది నీ కార్ అనుకో, నువ్వు ఎలా బయట తెస్తావు, యూ హ్యావ్ ద కిడ్, ఐ హ్యావ్ ద కిడ్, వాట్ ఈస్ ద టైమ్ నో, 1 అవుతుంది టైము. ఈ 1 టైంలో కామన్ సెన్స్ లేకుండా నువ్వు పార్క్ చేసావు, ఎలా తీస్తారు అనుకున్నావు అని చెప్పేసి వాడితో చెప్పిన తర్వాత వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ కిడ్ కూడా ఉంది, ఇంకా ఏమి కూడా మాట్లాడలేకపోయారు. ఒకటే అన్నాను, యూ హ్యావ్ ద కిడ్, ఐ హ్యావ్ ద కిడ్, సేమ్ ఇదే పొజిషన్లో మీ పిల్లల్ని కూడా అక్కడ పెట్టుకుని ఇంతసేపు వెయిట్ చేయి, ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ 30 to 40 minutes, సేమ్ నువ్వు అలాగే వెయిట్ చేయి, నీకు ఎలా ఉంటుందో ఫీల్ చెప్పేసి అన్నాను. ఏమనలేదు, ఇంక సింపుల్గా ఉన్నాడు. ఆ తర్వాత మేము వచ్చేసాం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంకా హోప్ కోల్పోయాను. ఇంకా అయిపోయింది, రేపు పొద్దుట ఏదోలా వెళ్ళాలనుకున్నాం. కానీ ఆ వచ్చిన నలుగురు ఎందుకు వచ్చారో నాకే తెలియదు. అందులో ఒకడు అంటున్నాడు అనమాట, జాన్ చూసి అన్నాడు, వాడు కొంచెం టానిక్ వేసినట్టు ఉన్నాడు, వాడికి ఇంకా సట్ట నలుగుపోతుంది అంటే కూడా చూసుకుంటలేదు. ఇంకా కింద దుమ్ముల బయట ఇలా లేపేసి ఇలా దులుపుకుంటూ అంటున్నాడు. జాన్ చూశాడు, థ్యాంక్ యూ బ్రో, నేను పిల్లడికి వస్తాను, నేను కొంచెం టెన్షన్ పడ్డానంటే జాన్ దగ్గరకు వచ్చి, లేదు వీడు నా తమ్ముడు ఎలాగ ఇంటి దగ్గర ఉన్నాడు. నేను అనుకున్నా, నీ టానిక్ బాగా పని చేస్తున్నారు, ఎందుకు భయపడుతున్నాను, నాకు నీకులాగా తమ్ముడు ఉన్నాడని మలయాళంలో మాట్లాడుతున్నాడు జాన్ తోటి. మనం దేవుని పని పట్ల ఆసక్తి కలిగి దేవుని పని చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏదోలా మనకు సహాయం చేసి దేవుడు తప్పనిసరిగా మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు నేర్పించాలని ఆలోచనతో కలిగి ఉంటే, నెహెమ్యా ప్రజలను ఎలాగ ఒక ఉన్నతమైన రీతిలో నడిపించాలని రాజకీయవేత్తగా నడిపించిన విధానాన్ని మనం చూడగలదు. ఇద్దరు యాంగిల్ మనం చూడగలిగినట్లయితే, బబులోను సంస్థానంలో అన్యులుగా కొనుక్కోబడినటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, దేవుని మందిరాన్ని ఎలాగైనా సరే మనము కట్టాలి, దేవుని మందిరాన్ని మనం ఎలాగైనా సరే మనము బాగు చేయాలి. ఒక్కడ నిలబడి దేవుని మందిరానికి కట్టడానికి ఎవరు వస్తారంటే 50 మంది లేచి నిలబడ్డారు. 50,000 మంది వచ్చారట ఎజ్రాతోటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది వచ్చారు? బబులోను దేశం నుండి ఒక్కడిగా నిలబడి దేవుని మందిరాన్ని కట్టడానికి నేను వెళ్తున్నానంటే ఎంతమందిని తీసుకొచ్చాడు తెలిసి ఎజ్రాతోటి? 50,000 మంది కథలు వచ్చారట. ఆదివారం ఎంతమందిని తీసుకొస్తున్నావు నువ్వు? ఆదివారం ఎంతమందిని తీసుకురాగలుగుతున్నాం మనం? ఒక ఎజ్రా 50,000 మందిని దేవుని మందిరాన్ని తీసుకుని వస్తే, బబులోను దేశంలో బయలుదేరితే వాళ్ళు యెరూషలేము చేరేసరికి ఎన్ని నెలలు పట్టింది తెలుసా? 4 months ఆఫ్ టైం పట్టింది. 4 నెలలకు పైగా వారు సమయాన్ని తీసుకున్నారు దేవుని మందిరాన్ని కట్టడానికి వచ్చి. వాళ్ళు వచ్చిన వెంటనే వారు చేసిన పని ఏంటి తెలుసా? 3rd chapter మనం చదివితే 3వ అధ్యాయం మనం చూస్తే, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై
ఇశ్రాయేలీల దేవుని బలిపీఠంని కట్టారు. వచ్చిన ఏం చేశారట? వచ్చిన ఏం చేశారు? బలిపీఠాన్ని కట్టారట. బలిపీఠం అంటే నేను చాలాసార్లు చెప్తాను, దాని అర్థం ఏంటి? ప్రార్థనా స్థలం. మొట్టమొదటిగా వారు చేరుకున్న వెంటనే వారు చేసింది ఏంటి? ప్రార్థన చేశారు. దేవుడు నియమించిన, దేవుడు చెప్పినటువంటి నియమం, మోసే ద్వారా నియమించినటువంటి నియమం అక్కడ జరగాలని ఏం చేశారట? మొట్టమొదటి వారు దేవుని యొక్క సన్నిధి అక్కడ నిలబడాలని బలిపీఠాన్ని కట్టారట. మనం చాలాసార్లు చూస్తాం, ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు మనకి. చాలామంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అందరి ఎక్స్పీరియన్స్ అదే. క్షేమంగా బయలుదేరి ఇంటికి వెళ్ళేలాగా ప్రార్థన చేయమని అంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా తెచ్చామో ఈ సాగ్రిగేషన్ సరిపోతుంది తప్ప మోకరించి ఒక గంట దేవుని యొక్క మందిరంలో. నిజం చెప్పండి, చేశారా? ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసాం మనం. ఇన్ని సంవత్సరాల్లో ఈ గాలి ప్రయాణంలో వచ్చాం. గాలి ప్రయాణం కదండి, హోప్ లేదు అసలు. లేదంటే మలేషియా ఫ్లైట్లో ఉందనుకోండి, మన ఫ్యామిలీస్ ఏమైపోతాయి అసలు. అటువంటి ప్రయాణంలో వచ్చాం. దేవ ఎంతగా తప్పించావు అని చెప్పేసి ముందుగా ఎవరైనా సరే బ్యాగులు పక్కన పెట్టి ప్రార్థన చేస్తారంటే అది చేయరు. ముందుకు వెళ్ళినట్టు ఏం చేస్తాం? అరే నీకు ఇచ్చాను నీ బ్యాగులు ఓపెన్ చేయడం మనకే సరిపోద్ది. ఎజ్రా ఏం చేశాడట? ఎజ్రా తీసుకుని వచ్చిన వారితో పాటు ఏం చేశాడు? మొట్టమొదట దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టాడట. 6వ వచనం మనం చూస్తే, 7వ నెల మొదటి దినమందు యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. అక్కడ మనం చూస్తే చూడండి, ఆ క్రింద మందిరం మనం చూస్తే 10వ వచనం మనం చూస్తే, వేయిచుండగా చూడండి, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా ఇశ్రాయేల్ రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి నాదములతో నిలబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. అక్కడ మనం చూస్తే 11వ వచనం కూడా చదవండి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేల్ విషయం ఆయన కృప నిరంతరం నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము. మొట్టమొదటి ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. రెండోదిగా ఏం చేశాడు? దేవుని యొక్క మందిర సంబంధమైనటువంటి పునాది వేశాడట. అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఎజ్రా ఎందుకు వచ్చాడు అంటే, పడిపోయిన దేవుని మందిరాన్ని మరలా తిరిగి కట్టడానికి. ఒక ఉన్నతమైన స్థానంలోంచి పిలబడినటువంటి వీరు, ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపరచబడినటువంటి వీరు దేని కొరకు రోషం మేలుగా నిలబడ్డారంటే, దేవుని మందిర సంబంధమైనటువంటి పరిచర్యలు మరలా యథాస్థితికి కొనసాగాలి, మా దేవుని పని ఎంత మాత్రం కూడా ఆగిపోవడానికి వీల్లేదనే రోషంతో దేవుని కొరకు పని చేశారు. చాలామందిని మనం చూస్తే కొంచెం స్టేజ్ వచ్చినప్పటికీ ఆ స్టేజ్ వాళ్ళకి ఎలా పనిచేస్తుందంటే, వాళ్ళ స్టేజ్ దేవుని మందిరంలో ముందుండి పనిచేసేదానికంటే అన్ని విషయాలే వెనకలు వస్తుంటారు. ఏం చేస్తారు? ఎంతైతే బ్లెస్ అవుతుంటారో అంత లేట్ రావడం ఫ్యాషన్ అనమాట. ఎంత లేటుగా వస్తారో అంతగా వారు మేము బ్లెస్ అయ్యమనే ఫీల్ తోటి ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను దీవించాడంటే, నీవు ఆశీర్వదించిన దీవుని బట్టి, నిన్ను ఆశీర్వదించినట్టు ఆశీర్వాదాన్ని బట్టి నువ్వేం చేయాలంటే దేవుని కొరకు మహిమకరంగా వాడబడాలి. దేవుని కొరకు ఒక సాధనంగా నీవు వాడబడాలి. ఇప్పుడు ఎజ్రా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ప్రారంభించాడట. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్ కాన్సెప్ట్, మనం పనిచేసే మన యొక్క పరిస్థితులు, మనం పనిచేసే మనకి యజమానుల యొక్క హృదయాలు మారాలంటే, మనతో ఉన్నవారి యొక్క హృదయాలు మారాలంటే, మనతో ఉన్నవారు మనకు అనుకూలంగా మారాలంటే, నువ్వు వారికి కావాల్సినవి కొనిస్తే వారు హృదయాలు మారకపోవచ్చు, వాళ్ళకి ఇష్టమైనవి చేస్తే వారు హృదయాలు మారకపోవచ్చు. కానీ నీవు నీ దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావంటే దేవుడే వారికి హృదయాలు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలను కాక. ఇది నా కాన్సెప్ట్ ఈరోజు యాక్చువల్గా. కాకపోతే హిస్టోరియల్గా చెప్పు రావాలి కాబట్టి ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎజ్రా యొక్క లైఫ్ స్టైల్ మనం పరిశీలన చేసినప్పుడు, ఎజ్రా బబులోను సంస్థానం నుండి కొనుకోబడి వచ్చినటువంటి వారిలో ఉండి దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఎజ్రాలో ఉన్నటువంటి మైండ్ ఏంటంటే, నేను దేవుని మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. చూడండి
ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, కోరెసు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యాన్ని నెరవేర్చడానికి యెహోవా పారసీక దేశపు రాజైన కోరెసు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు చేయించి వ్రాత మూలకంగా ఇట్లని ప్రకటన చేయించను. పారసీక దేశపు రాజైన కోరెసు ఆజ్ఞాపించినది ఏమనగా అని చెప్పేసి ఇక్కడ అన్ని విషయాలు కూడా చెప్తాడు. దేవుడు ఎవరి మనసును ప్రేరేపించాడట? రాజుని ప్రేరేపించాడు. మందిరం కట్టాలన్న జ్ఞానం ఎవరికి ఉండాలి? మందిరం కట్టాలన్న జ్ఞానం ఎవరికి ఉండాలి? దేవుని మందిరానికి వెళ్ళే వరకు ఉండాలి. వాళ్ళకి జ్ఞానం లేదట. దేవుని మందిరాన్ని బాగు చేయాలన్న జ్ఞానం దేవుని మందిరానికి వెళ్ళే వారికి లేదట. కానీ దేవుడు ఎవరికి పుట్టించాడట? కోరెసు చక్రవర్తికి పుట్టించాడు. కోరెస్ ఈజ్ నాట్ ఎ కింగ్, చక్రవర్తి. రాజుకి చక్రవర్తికి తేడా ఏంటి చెప్పండి? రాజు అయితే ఒకే స్థానానికి రాజు, చక్రవర్తి అయితే రాజులకు రాజు. రాజులకు రాజు చక్రవర్తి, రాజేమో ఒక ప్రాంతానికి రాజు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 7 ప్రొవిన్స్, ఈ 7 రాజులు. వీళ్ళందరికీ బాప్ ఎవడు? బాప్కే బాప్ అంటారు కదా. దీనికి బాప్ అబుదాబి అయితే ఈ ఇస్లాం కంట్రీస్ అన్నిటి కూడా బాప్ ఎవడు? అది వాళ్ళంత పవర్ఫుల్ కాబట్టి. సో అలాగే రాజులకే రాజు ఈ రాజు కోరెసు. కోరెసు కూడా బాపేవాడు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాలు చెప్తుంటారు, మై డాడ్, మై కింగ్, నా రాజు, నా దేవుడు అంటాడు కదా. ఈ చక్రవర్తికి కూడా రాజు ఎవరంటే దేవుడు. రాజుల యొక్క మనస్సును, రాజుల యొక్క చరిత్రను మార్చేవాడు చక్రవర్తి అయితే, చక్రవర్తిని ఇలాగలా ఊగించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి ఆ పవర్ తెలియదు అనమాట. చక్రవర్తి చేతిలో రాజు ఉంటే ఆ చక్రవర్తి ఎవరి చేతిలో ఉంటాడు తెలుసా? దేవుని చేతిలో ఉంటాడు. ఆ చక్రవర్తికి మనసు పుట్టించాడు దేవుడు. ఏమన్నాడంటే, కోరెసు నీకు అధికారం ఇచ్చింది నేను. మీరు ఇర్మియా, యెషయా గ్రంథాలన్నీ కూడా చూస్తే దేవుడు చెప్తాడు, ముందుగానే చెప్తాడు, నేను కోరెసుని పిలుచుకున్నాను, నేను కోరెసును ఏర్పరచుకున్నాను. కోరెసు, నేను నీకు చెప్తున్నాను, నా జనులందరినీ కూడా నా మందిరాన్ని కట్టడానికి నీవు వదిలిపెట్టంటే అన్య దేశపు రాజు విన్నాడు కానీ దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మాట వినలేదు. ఆ రాజు చెప్తున్నాడు, ఎవరైతే మనస్సు కలిగి దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నారో ఆ దేవుని మందిరాన్ని కట్టాలనుకున్న వారందరూ కూడా నేను ఫ్రీగా విడుదల ఇస్తున్నాను. అంతేకాదు, ఆ దేవుని మందిరం కొరకు యెరూషలేము నుంచి మేము ఏ వస్తువులు అయితే తీసుకొచ్చామో ఆ వస్తువులన్నీ కూడా బంగారంతో సహా అన్నీ కూడా నా ఖజానా నుండి ఇచ్చేస్తానని చెప్పినప్పుడు అందరూ కూడా ఇండిపెండెంట్గా రావాలి. కానీ చాలామంది ఏం చేశారో తెలుసా? ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో, ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో వారంతా కూడా ఏం చేశారంటే దేవుని మందిరం ఎలాగైపోతే మాకెందుకు, ఎలాగ పోతే మాకెందుకు అని చెప్పేసి చాలామంది రాలేదు. ఎజ్రా, నెహెమ్యా లాంటి వారు ఏం చేశారంటే దేవుని మందిరం పని చేయడానికి వారు ఏం చేశారంటే ఒక దృఢ నిశ్చయంతో, ఒక కృత నిశ్చయంతో దేవుని మందిరం పని చేయడానికి వారు ఎంతగానో స్థిర మనస్సు కలిగి బయలుదేరి వచ్చారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, వారు హృదయాన్ని ఎరిగిన వాడు ఏం చేశాడు తెలుసా? వారు ఏ ప్రార్థన చేసినా, ఏ విన్నపాన్ని చేసినా ఆ విన్నపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట? రాజు యొక్క హృదయాన్ని మార్చేశాడట. ఏం చేశాడు? రాజు యొక్క హృదయాన్ని మార్చాడు. ఇప్పుడు నువ్వు పనిచేసే పనిలో, దేవుని పని పట్ల నీవు ఆశ కలిగి ఉంటే దేవుడు వారి యొక్క మనసును మార్చగలడు. దేవుడు వారి యొక్క ఆలోచనలు దేవుడు మార్చగలడు. నీవు ఆలోచించే ప్రతి ఆలోచన విధానాన్ని కూడా దేవుడు నీకు అనుకూలంగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకే కోరెసు యొక్క హృదయాన్నే మార్చినవాడు. కోరెసు అక్కడ ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి తెలుసా? నా సంస్థానంలో మీకు ఏది కావాలో అది తీసుకుని వెళ్ళండి. వారికి ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత, తాకీదు పూర్వకంగా. మీరు ఎజ్రా గ్రంథాన్ని అంతా కూడా స్టడీ చేయండి. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాన్ని మనం స్టడీ చేస్తే నోటి మాటతోటి చెప్పలేదు. వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? తాకీదు రాయించి వీళ్ళ దేవుడని యెహోవా మందిరాన్ని కట్టడానికి వీళ్ళు వెళ్తున్నారు.
వీళ్ళు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో వీడికి హాని చేయడానికి ఎవడు చూసినా, వీళ్ళ పనికి ఆటంకం కలిగించడానికి ఎవడు ప్రయత్నం చేసినా, వాడి ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? పెంట కుప్పలో ఉంటుంది, వాడు మెలకాయ మీద తలకాయ ఉండదు అన్నాడు అనమాట. ఎటువంటి ఆజ్ఞించాడు తెలుసా? వీళ్ళ జోలికి ఎవడొచ్చినా సరే, వీళ్ళని ఎవడ టచ్ చేసినా కానీ నన్ను టచ్ చేసినట్టే. దేవుడు ఎప్పుడు చొరవ తీసుకుంటాడు తెలుసా నీకోసం? దేవుడు ఎప్పుడు శ్రద్ధ తీసుకుంటాడు తెలుసా నీకోసం? నా కడుపే నాకు దేవుడు అనుకున్నప్పుడు కాదు. పౌలు అంటాడు కదా, చాలామంది ఎలా ఉంటారట, వారి కడుపే వారికి దేవుడట. వారు సిగ్గుపడవలసిన విషయంలో యందు అతిశయపడుతున్నారు అంటాడు. చాలామంది, కొంతమంది ఏమో డబ్బును దేవుడిగా చేసుకుంటారు, కొంతమంది ఆస్తిని దేవుడిగా చేసుకుంటారు, కొంతమందికి ఏమో వాళ్ళ కడుపు వారికి దేవుడట. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తే, యెహోవా దేవుడు కాగల జనులు దేవుని పని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, ఎజ్రా యొక్క మనవి రాజు ఆలకించడానికి కారణం ఏంటి అని ఎజ్రాను మనం అడిగితే, ఎజ్రా యొక్క ఆలోచన ఏంటి తెలుసా? దేవుని మందిరాన్ని నేను బాగు చేయాలి. ఆదివారం దేవుని పని పోతపోయింది, నాకు సెలవు అంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అనుకుని నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, ఎవడు మనసు కూడా మారకపోవచ్చు. ఆదివారం రోజు 100 రూపాయలు కాదు, నాకు 1000 రూపాయలు వచ్చినా నాకు అనవసరం, నేను నా దేవుని పనిలో వాడబడాలి, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను దేవునిలో యూజ్ చేయాలని దేవునికి ప్రార్థన చేయి. రేపు పొద్దుట పని ఉన్నది అన్నవాడు అంటాడు, రేపు పొద్దుట నీతోటి పని వద్దు ఏమొద్దు, నువ్వు రెస్ట్ తీసుకుంటాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. ఎజ్రా దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎజ్రా దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎజ్రా దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే వాక్యం పట్ల ప్రావీణ్యత సంపాదించాడు. వాక్యాన్ని చేత ప్రావీణ్యత సంపాదించడమే కాకుండా వాక్యాన్ని ప్రజలకు నేర్పించాలనుకున్నాడు. అందుకే మీరు ఎజ్రా గ్రంథం అంతా కూడా చదివితే, ఎజ్రా చేసిన పని ఏంటంటే, వాక్యం మర్చిపోయిన ప్రజలకు మరలా ఏం నేర్పించాడు తెలుసా? వాక్యము నేర్పించాడు. ప్రార్థన రాని ప్రజలకు ఏం నేర్పించాడు తెలుసా? ప్రార్థనలో నడిపించాడు. క్రమం తప్పిపోయిన ప్రజలను ఏం చేశాడు తెలుసా? క్రమపరిచాడు. వాడు ఎలా పోతే నాకెందుకులా అనుకోలేదట. మరి చాలామందిని చూస్తాం, పక్కోడు ఎలా పోతే నాకెందుకు, నేను చెప్తుంటాను కదా, వాడు ఎదురుగుండా చెప్పరు. వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడంటే ఏం చేయాలి? తప్పు అయితే తప్పు అని చెప్పు, లేదైతే మానే. మనం వాడు ఎదురుగుండా చెప్పం, ఏం చేస్తాం మనం? పక్కన చెప్తూ ఉంటాం. ఎజ్రా అలా చేయాల. తప్పు చేసేవారిని ఏం చేశాడంటే, చూడండి ఒకసారి తిమోతి రాసినటువంటి పత్రిక, నేను చెప్తే మళ్ళీ తిమోతి గారు అన్నీ ఎలా చెప్తారు అనుకుంటారు మీరు, అందుకే ప్రూఫ్ మీకు చూపిందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఎవరో వచ్చిన ఒకసారి చదువుదాం. ఇతరులు భయపడే నిమిత్తము పాపం చేసేవారిని ఎక్కడ గద్దింపమన్నాడు? సీక్రెట్గా చెప్పమన్నాడా? సీక్రెట్గా చెప్పమన్నాడమ్మా? ఏం చేయమన్నాడు? అందరు ఎదుట గద్దించాలట. అది కూడా ఏం చేయమన్నాడు అంటే, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక. పక్షపాతంతో కాదు, విరోధ బుద్ధితో కాదు, వాడు దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోతున్నాడు అన్న మంట నీకుంటే, వాడు నరకానికి పోకూడదు, వాడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలన్న బాధ నీకుంటే, నువ్వేం చేస్తావు తెలుసా? వాడు ఏమనుకుంటా నాకెందుకని చెప్పాలనుకున్నది స్ట్రైట్గా చెప్తావు. కళ్ళు మూసుకుని ఉన్నావంటే ఇక నువ్వు అసలు నిజమైనటువంటి బిలీవర్ నువ్వు కానే కాదు. ఎజ్రా అదే చేశాడు, నెహెమ్యా అదే చేశాడు. క్రమం తప్పిపోయిన ప్రజలను క్రమపరిచారు. వాళ్ళకి మరణాపాయ స్థితులు ఎదురైనా సరే దేవుని కొరకు నిలబడ్డారు. వారికి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే దేవుని కొరకు, దేవుని పని కొరకు తమ్ము సమర్పించుకున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాకు క్వశ్చన్ అదే, దేవుని మందిరం పని చేయడానికి నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావు? దేవుని పని పట్ల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు? ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత వారి ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి. మొట్టమొదట వారి ఇల్లు ఏ పరిస్థితుల్లో ఉందో చూసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి ఇంటికంటే ముఖ్యంగా దేనికి మొట్టమొదటి వారు ప్రాధాన్యత ఇచ్చారు తెలుసా? దేవుని యొక్క మందిరానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు. నా ఇల్లు ఎలా ఉందని చూసుకోలేదు, నా పరిస్థితి ఎలా ఉందని చూసుకోలేదు. పడిపోయిన దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగి దేవుని మందిరపు పునాది వేసి దేవుని మందిరాన్ని తిరిగి నిలబెట్టారు. నువ్వు దేవుని మందిరాన్ని ఎలా కడుతున్నావు?
నీ ప్రార్థనలు దేవునికి చేరాలంటే, నీ యొక్క యజమానుల హృదయాలు నీ పక్షంగా దేవుడు త్రెప్పాలంటే, నువ్వు దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, దేవుని పని పట్ల ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని సంఘాన్ని కట్టాలని ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరానికి అనేక మందిని నడిపించాలని ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడ పని చేసినా, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే, దేవుడు ఏం చేస్తాడట, నీ ప్రతి ప్రతికూలతను కూడా ఏం చేస్తాడట, దేవుడు అనుకూలంగా మారుస్తాడు. చూడండి, ఎజ్రా చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించట ఏం చేశాడట, రాజు యొక్క హృదయాన్ని మార్చివేశాడు. నెహెమ్యా 2వ అధ్యాయము, నేను మాట చెప్పిన ముగిస్తాను. నెహెమ్యా 2వ అధ్యాయము చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం చదువుదాం. రాజుతో నేను ఇట్లాంటిని, రాజుకు అనుకూలమైతే 6వ వచనం కూడా చదువుదాం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు, రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇక్కడ నెహెమ్యా అడుగుతున్నాడు. నెహెమ్యా రాజుని అడుగుతుంటే, నేను నా దేశం వెళ్తాను, నా ప్రజల యొక్క సమాధులు, నా పితల యొక్క సమాధులు, నా దేవుని మధ్యన కూల్చబడ్డది, నేను మరలా దాన్ని బాగు చేయడానికి వెళ్తానంటే, రే బుద్ధి లేదంటారా, కూర్చో, ఎవడో పోతా నువ్వు వెళ్తాను అంటున్నావేంటి, నీ ఉద్యోగంలో మరలా నాకు ఎవడో ఒక రీప్లేస్మెంట్ ఉండాలి కదా అని అనలేదట. వెంటనే రాజు ఏమన్నాడట, వెళ్ళు నీకేం కావాలో చూసుకోమన్నాడట. అక్కడ క్రింద మనం చూస్తే మరలా ఏమన్నాడట, నెహెమ్యాకి ఏదైనా కావాల్సి వస్తే, ఇతడు ప్రయాణం అంతట్లో కూడా ఏ అపాయం కూడా ఎవడో కూడా చేయకూడదు, ఇతనికి కావాల్సిన మందిరానికి కావాల్సిన దూలములు, మందిరానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధపరిచి ఇతనికి అనుకూలమైనదంతా కూడా చేయని తాకిదు రాసి పంపించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నెహెమ్యా ఎవరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉండి, దేవుని యొక్క మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉండి రాజు సముఖంలో ప్రార్థన చేశాడు కనుక వెంటనే రాజు యొక్క మనసును ఏం చేశాడు, దేవుడు మార్చేశాడు. మీ అందరు కూడా తెలుసు, ఒక పని అమ్మాయిగా తీసుకుని పోబడినటువంటి, ఇదే సంస్థానంలో పని అమ్మాయిగా తీసుకుని వెళ్ళబడినటువంటి ఎస్తేరు, అందరు వంతు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. కానీ ఎస్తేరు రాజుతో మాట్లాడిన సమయం కొరకు ఎదురు చూస్తుంది. అక్కడ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటే, నేను రాజు దగ్గరికి వెళ్తాను, మీరు అందరూ కూడా ఏం చేయండి, ప్రార్థన చేయండి అని చెప్తే అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రాజు సముఖంలోనికి వెళ్ళిన వెంటనే ఎస్తేరును చూడగానే రాజుకి ఏం పుట్టిందట, దయ పుట్టిందట. నేను ఎంత అడిగినా సెలవు ఇవ్వట్లేదండి, మా మేనేజర్ ఎంత అడిగినా సెలవు ఇవ్వట్లేదు అంటారు చాలామంది. మా మేడం ఎంత అడిగినా రేపు వెళ్ళి కానీ వెళ్ళింది. దేవుని పనిలో వాడబడు, దేవుని పని పట్ల మంట కలిగి ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకుని వెళ్ళు. వారం కాదు కదా, వారం ఇస్తానన్న వాళ్ళు నెల ఇచ్చి పంపించకపోతే అడుగు. నేను ఎస్తేరు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి ఎస్తేరు యొక్క ప్రార్థన, ఆమె యొక్క విన్నపాన్ని ఆలకించినటువంటి యొక్క దేవుడు వెంటనే రాజు సముఖంలో నిలబడగానే వెంటనే ఎవరి వైపు కూడా రాజదన్నం చాపడట రాజు. ఎస్తేరు వెళ్ళగానే ఎస్తేరు మీద ఏం పుట్టిందట, దయ పుట్టింది. నీ మీద దయ పుట్టేస్తాడు, నీ మీద మనుషులకు దయ పుట్టట్లేదంటే దానికి కారణం ఏంటి తెలుసా, కొంతమంది మీద జాలి కనుక కూడా ప్రవర్తిస్తారు. దానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క భయము వారి మీద ఉంటే అందరికీ నీ మీద ఏం పుడతా తెలుసా, దయ పుడుతుంటుంది. అందరికీ నీ పట్ల ఏం పుడతా తెలుసా, గొప్ప మనసు కలగజేస్తాడు దేవుడు. డానియేల్ మనం చూసినప్పుడు రాజ సంస్థానంలో అందరూ కూడా అన్నారు, ఒక 30 దినాల వరకు ఈ సంస్థానంలో ఎవడు ఏ దేవుడికి మొక్కకూడదు, ఎవడు మొక్కినా వాడు సింహాల భూమిలో పడద్రోయబడాలి. కానీ డానియేలుకు ఉన్నటువంటి గొప్ప ఆ యొక్క హ్యాబిట్ ఏంటి తెలుసా, ఏదైనా మానేస్తాడు కానీ ప్రార్థన చేయడం మాత్రం మాండు. మనకున్న హ్యాబిట్ ఏంటి తెలుసా, ప్రార్థన అయినా మానేస్తాం కానీ అసలు ఏది కూడా మనం క్వైట్ యాంటీ అనమాట. డానియేల్ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట, అన్లిమిటెడ్, ముమ్మారు, అంటే లెక్కే లేదు. గుర్తొచ్చినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేసేవాడు. సంస్థానంలో చాటింపు వేయించారు, అందరూ మానేశారు. రాజుని ఆహా ఓహో అంటున్నారట. కానీ డానియేల్ మాత్రం ఏం చేస్తున్నాడట, తన మందిరం, తన యొక్క గృహంలో యెరూషలేము తట్టు చేతులెత్తి తన యొక్క ముఖం అంతా కూడా యెరూషలేము తట్టు త్రిప్పుకుని ప్రార్థన చేస్తున్నాడు. రోషం కలిగినటువంటి డానియేల్ అనమాట. మీరు ఎక్కడైనా సరే చూడండి, ఇక్కడ వీళ్ళు పూజించేవారు ఎక్కడికి వాళ్ళ యొక్క ఫేస్ ఎటువైపు ఉంటుంది, వాళ్ళ బ్యాక్ ఎటువైపు ఉంటుంది, యెరూషలేము వైపు ఉంటుంది. వాళ్ళ బ్యాక్ యెరూషలేము, ఫేస్ ఏమో అటు సైడ్.
డానియేలు అంత రోషం కలిగి ప్రార్థించాడంటే అన్య సంస్థానంలో ఉండి రోషం కలిగి ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడేస్తే నాకెందుకు అనుకోవాలి, కానీ రాజుకు డానియేలు పట్ల ఎటువంటి మనసు వచ్చింది తెలుసా? రాజుని ఎత్తుక్కుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడట? డానియేలు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వచ్చింది మనసు అంటే, ఆ మనసు ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పట్ల ప్రజలకు ఒక ప్రేమ, ఒక కరుణ, ఒక జాలి అనేది కలగట్లేదని, యజమానులకు నీ పట్ల ఒక జాలి దయ అనేది కలగట్లేదా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎజ్రా వలె, నెహెమ్యా వలె దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి దేవుని కొరకు రోషంతో జీవించు. దేవుడు మన అందరి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఎజ్రా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించట, వారి యొక్క హృదయాలన్నీ కూడా మార్చివేశాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం అన్నటువంటి మనం కూడా దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి జీవిద్దాం. రాజు యొక్క హృదయాలు, షేకుల యొక్క హృదయాలన్నీ కూడా మారిపోయి మనం కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదకరంగా ఉండి దేవుని పనిని గొప్పగా జరిగించే ఉన్నతమైన స్థితి దేవుడు ఈ రోజు నుంచి నాకు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.